నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గూటూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జీవి రమణ అభ్యుదయ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు గౌరిశెట్టి లీలా ప్రకాష్, రాణి రుద్రమదేవి సభ్యుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ రాజేశ్వరరావు సహకారంతో ఓల్డ్ బోయినపల్లిలో గల హజ్మత్పేటలో అభ్యుదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, దంత సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలపై ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ హాస్పిటల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సంయుక్తంగా వైద్య శిబిరంలో డాక్టర్ శీషాలి, చంద్రిక, షైని వైద్యులు, రమ్య, శిరీష, నర్సులు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ టెస్ట్ స్కూలు నేను ఇక్కడ నుంచి ఫౌండర్. నేను ఈ కార్యక్రమానికి మెడిసిన్ గురించి ఇక్కడికి వీళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చినారండి. చాలా సంతోషం అండి, చాలా ఎన్నరకాలు ఉందండి. మా స్కూల్లో 1వ క్లాస్ నుంచి అంటే ఎల్కేజీ నుంచి 10th వరకు ఉన్నారండి. 45 మంది ఉన్నారండి. పూర్తిగా మాటలు రాని వాళ్ళు, చెవిటి వాళ్ళు మాత్రం ఉన్నారండి. వీళ్ళందరూ చాలామంది కూడా ఇక్కడ మాటలు నేర్పుతూ జరుగుతుంది. చక్కటి వినపడడం కూడా నడుస్తుంది. చాలా చక్కటి కార్యక్రమం అండి. ఇక్కడ ఈ హస్మత్పేట ఏరియాలో ఈ ఒకటువంటి స్కూల్ లేదండి. ఇటువంటి స్కూళ్ళు ఆదేశం తీసుకొని రెడ్ క్రాస్ వాళ్ళు ఇక్కడికి మా ఫ్రీ మెడిసిన్ ఇచ్చేదానికి, ఫ్రీ మెడికల్ గురించి చూసేదానికి అన్ని రకాల వస్తువుల గురించి ఇక్కడ ఏర్పాటు చేస్తారండి. ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం అండి. 100% చాలా మంచి జరుగుతుంది. ఈ స్కూల్ ద్వారా చాలామంది పేద విద్యార్థులకు కానీ, మూగాచోటి పిల్లలకు కానీ, మన గరీబ్ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఈ స్కూల్ నుంచి ఇప్పటికీ చాలామంది సహాయం పొందుతారు కూడా ఫ్యూచర్లో. ఇదే అని కాకుండా ఇంతకుముందు కూడా హెల్త్ క్యాంప్లు చాలా కండక్ట్ చేశారు. అలా అని పువ్వులు ఎక్కడ రూపాయి డబ్బులు తీసుకుంది లేదు, ఏం లేదు. ఈ స్కూల్ ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. గూటూరు చారిటబుల్ ట్రస్ట్ ఫ్యూచర్లో ఎక్కడికో వెళ్ళాలా, దానికి మా సహాయ శక్తులు మేము కూడా ఉంటాం. మీరు కూడా ఉండాలా. మీడియా మిత్రులు కానీ, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉండాలా. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వీళ్ళు చేస్తారు కాబట్టి చాలా సంతోషం అండి. మాకు కూడా వీళ్ళని స్కూల్ అని కాకుండా బయట బస్సు వాళ్ళు వీళ్ళు చాలా సంతోషం అవుతారు. ఇప్పటికీ నాకు 2-3 కలిసి చెప్పారు, అరే మీ దగ్గర స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తారు కదా, దీనివల్ల మేము చాలా సహాయం పొందినాం, మంచిగా అనిపించింది, ఇలానే కంటిన్యూ చేయాలా అని చెప్పి సార్ అడితే, రమణ సార్ కూడా చాలా కష్టపడతారు ఈ స్కూల్ కోసం. రమణ సార్ కానీ, రమ మేడం కానీ, ప్రకాష్ గారు కానీ, హనుమంత్ గారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటామండి. ఇండియన్ రెడ్ క్రాస్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ నుంచి మేము మంత్లీ ఆల్ ఓవర్ మేడ్చల్ మల్కాజిగిరిలో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటాము. ఫ్రీ బీపీ, షుగర్ అండ్ ఫ్రీ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. ఇది అనేది మెయిన్ స్లమ్ పీపుల్ వాళ్ళకి సార్. స్లమ్ కాకుండా తాండా అలా వెళ్తుంటాం మేము సార్. ఈ రెడ్ క్రాస్ నుంచి ఫ్రీ మెడికల్ క్యాంప్ కాకుండా టీబీ ముక్త పేషెంట్స్ కూడా మేము పర్ మంత్ అట్లీస్ట్ ఫర్ 10 people వీఆర్ గివింగ్ ఫ్రీ రేషన్ కిట్స్ అండ్ వాళ్ళకు కూడా మెడిసిన్ కొంచెం ప్రొవైడ్ చేయడానికి ఇదే ఉంది. అండ్ అది కాకుండా స్లమ్ పీపుల్ వాళ్ళకి అంటే వర్షం ఏదైనా పడినా కానీ వాళ్ళకి కిట్స్ అనడం, హైజీన్ కిట్స్ ఇవ్వడము, అలా అంతా ఫ్రీ సర్వీస్ అంతా మన దగ్గర జరుగుతూ ఉంటుంది సార్. మంత్ వెరెవర్ వి గో విల్ ఫైండ్ సమ్ అంటే పేద ప్రజలు ఎవరెవరు ఉంటారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో మేము ఆల్మోస్ట్ వాళ్ళకి యాజ్ అ కేర్ టేకర్, యాజ్ అ గార్డియన్ లాగా మేము హెల్ప్ చేస్తుంటాం సార్. అన్నట్టు ఆర్గనైజర్స్ మెయిన్ సర్స్ వాళ్ళు ఉన్నారు సార్. స్లమ్ నుంచి ఇలా మనకి ఇన్ఫర్మేషన్ మాకు ఇట్లా కావాలి పేషెంట్స్ మాకు అంటే వాళ్ళు అఫోర్డబుల్ చేయలేరు కదా మెడిసిన్, అంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి అట్లా వాళ్ళకి ఉండదు. సో మనమే వాళ్ళ దగ్గర వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ డాక్టర్తో సహా మేము యూనిట్ వెళ్తాం సార్. ఫ్రీగా చెక్ చేసి మెడిసిన్ ఇస్తాం.